హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుజీస్ వరల్డ్. ఈరోజైతే నేను మీతో ఒక మంచి టాపిక్ మీద ఇలా వచ్చేసానండి. తెలిసిన పనులు కూడా చేయకుండా ఆపేస్తూ ఉంటారు. అలాంటివి ఏంటో గుర్తు చేద్దామని ఇలా వచ్చాను. మీకు తెలుసండి, కానీ వాటిని మీరు లెక్క చేయరంతే. వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో కొన్ని విషయాలేంటో నేను చెప్తాను. వీటిని జాగ్రత్తగా గమనించుకొని ఒక్కసారి మీ లైఫ్‌ని ఇలా చేస్తే ఎలా ఉంటుందో కూడా ఆలోచించుకొని స్టెప్ తీసుకోండి. మీ లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుందండి. మీకు కూడా ఏదైనా ఉపయోగపడుతుందనే ఇలా చెప్తున్నాను. అందులో నంబర్ 1 పాయింట్ ఏంటంటే కాలమండి. ఈ కాలం అనే దాన్ని చాలామంది అనవసరంగా వృధా చేస్తూ ఉంటారు. కానీ ఈ కాలం అనే దాన్ని వృధా చేయటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఉన్న సమయాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి. తీపి జ్ఞాపకాలు గుర్తులుగా ఉంటాయి కదా! మరి ఆ తీపి జ్ఞాపకాలనే గుర్తులు ఎక్కడి నుంచొచ్చాయి? మీరు ఆ సమయానికిచ్చిన విలువల వల్ల, ఆ సమయంలో మీరు చేసిన పనుల వల్లే కదా! నువ్వు అప్పుడు చేసుకున్న పుట్టినరోజు నీకెంత హ్యాపీనిస్తుంది. ఆ పిల్లలతో కలిసి ఆనందంగా గడిపిన క్షణం ఇంకెంత ఆనందాన్నిస్తుంది. పిల్లలతో ఆడిన ఆటలు ఇవన్నీ నువ్వు మళ్ళీ ఆడగలవా? లేదు కదా! ఏదైనా సరే. మరి అప్పుడు నువ్వేమీ చేయకుండా కూర్చున్నావనుకో, ఇప్పుడది తలుచుకోవడానికి కూడా నీకు జ్ఞాపకాలనేవి ఉండవు కదా! ఏదైనా సరే, ఏ సమయంలో ఏం చేయాలో అది ఖచ్చితంగా చేస్తూ వెళ్ళిపోవాలి. తీపి జ్ఞాపకాలు అనేవి ఎప్పటికీ ఉండాలి. ఇటువంటి మధుర జ్ఞాపకాలు మనకు కష్టకాలంలో కూడా చాలా హెల్ప్ చేస్తాయి. మన జ్ఞాపకాలు మనకే ఓదార్పునిస్తూ ఉంటాయి. అలా మీ జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి. నల్ల వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి. ఆయుష్షు మెల్లిమెల్లిగా తరిగిపోతూ ఉంది. ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఉన్నన్నాళ్ళు మనకు ఒక మంచి జ్ఞాపకాలు కూడా ఉండాలని చెప్పి గుర్తుపెట్టుకొని జ్ఞాపకాలన్నీ పోగేసుకోవటానికి సిద్ధం చేసుకోండి. ఇంకా నంబర్ 2, మీ పొజిషన్ కరెక్ట్‌గా ఉండాలి. మంచిగా ఉండాలి. మీరు ఎక్కడ ఉన్నారు అన్న దాని మీదే, మీ పొజిషన్ ఎలా ఉంది అన్న దాని మీదే మీకు ప్రతి ఒక్కరు విలువనిస్తూ ఉంటారు. పామును కూడా పుట్టలో ఉంటే దేవుడు అంటారు. ఇంట్లో ఉంటే కొట్టి కొట్టి చంపి వాళ్ళే పారేస్తూ ఉంటారు. మనం కూడా అంతే. మనకున్న పొజిషన్‌ని బట్టే మనకు వాల్యూ ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? ఇవన్నీ ఎవరు ఆలోచించరు. నీ పొజిషన్ ఏంటో చూసి దాన్ని బట్టి నీకు వాల్యూ ఇస్తూ ఉంటారు. ఇంకా నంబర్ 3, మీరు నమ్మినా నమ్మకపోయినా మనం ఏదో ఒక రోజు ఈ ప్రపంచం నుంచి వదిలి వెళ్ళిపోవాల్సిందే. మరణం అనేది ఎప్పటికైనా మనకి వస్తుంది. కానీ ఆ మరణాన్ని చూసి భయపడితే నువ్వు ఏమీ చేయలేవు. రేపే నీ మరణం అని గుర్తుపెట్టుకొని పనులు చెయి. ఎప్పటికైనా సక్సెస్ అవుతావు. ఎందుకంటే మరణం అనేది తప్పదు. అలాంటప్పుడు నువ్వు చేసే పనిలో ఆలస్యం ఎందుకు చేస్తున్నావు? ఒకవేళ నీ మరణం 10 రోజులే ఉందని నీకు తెలిసిందనుకో, ఏం చేస్తావు? అప్పటికప్పుడు 10 రోజుల్లో నువ్వు సాధించాల్సినయన్ని సాధించే పోవాలి అన్న ఆలోచన నీకొచ్చినా చేయగలవా? చెయ్యలేవు కదా! అందుకే ఎప్పుడైనా సరే నా మరణం రేపే, ఈ రోజే నాది అని నువ్వు ఎప్పుడైతే ఆ పని అనుకోని నువ్వు చేస్తావో, ఖచ్చితంగా ఆ పని మీద నువ్వు ఫోకస్ చేస్తావు. టైంని వేస్ట్ చెయ్యవు. ఇలా ఆలోచించిన తర్వాత మీ మైండ్‌లో ఎంతో మార్పొస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నంబర్ 4, హ్యాపీనెస్. ఈ హ్యాపీనెస్ అనేది నువ్వు వస్తువుల్లో చూస్తూ ఉంటావు. నా దగ్గర ఐఫోన్ ఉంటే హ్యాపీనెస్ వస్తుంది. బంగ్లా, డబ్బు ఇవన్నీ ఉంటే హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటావు. ఎన్ని ఉన్నా నీ లోపల నువ్వు హ్యాపీగా లేకుండా నీ పక్కన ఎన్ని ఉన్నా నువ్వు హ్యాపీగా ఉండలేవు. అదే నువ్వు లోపల హ్యాపీగా ఉన్నావనుకో, నువ్వు ఎక్కడ ఉన్నా హ్యాపీగానే ఉంటావు. ఇవన్నీ వాటి మీద దృష్టి పెట్టకుండా నువ్వు లోపల హ్యాపీగా నిన్ను నువ్వు హ్యాపీగా ఎప్పుడైతే ఉంచుకుంటావో, నువ్వు ఎక్కడ, ఎలా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. నీకు ఐఫోన్ కొనాలంటే కష్టం కానీ, హ్యాపీగా ఉండాలంటే ఎంతసేపు చెప్పు? ఒక్కసారి మీ గతంలో ఉన్న తీపి జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకోండి. వెంటనే మీ హ్యాపీనెస్ అనేది మొఖంలో చిరునవ్వనేది వెంటనే వితిన్ సెకండ్స్‌లోనే వచ్చేస్తుంది. అదో పెద్ద కష్టం అనుకుంటున్నారా ఏంటి? హ్యాపీనెస్ అనేది నువ్వు చూసేదాన్ని బట్టి, నీ దృష్టిని బట్టే ఉంటుంది. హ్యాపీనెస్‌ని నువ్వు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇవి కూడా లేకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా ఆలోచించుకోండి ఎప్పుడైనా సరే. ఉద్యోగం లేదు, ఏమీ లేదు, నాకు డబ్బులు రావట్లేదు ఇలా ఆలోచించొద్దు. కనీసం కడుపుకి తిండి కూడా లేక ఎంతో మంది చాలా బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళకంటే మన పరిస్థితి బెటర్ అని చెప్పి ఆలోచించండి. అలా ఆలోచిస్తేనే మీరు బ్రతకగలరు. లేదంటే మీరు ఇక్కడే ఆగిపోతారు. ముందుకి అడుగులు వెయ్యలేరు. నంబర్ 5, మీ రియాక్షన్. ఏం జరిగినా కానీ అది ఏం జరిగింది అదంతా కాదు. మీ రియాక్షన్ ఎలా ఉంది? మీ రియాక్షన్ బట్టే అది మీ కంట్రోల్‌లో ఉంటుంది. నువ్వు వద్దన్నా, వద్దనకపోయినా జరిగేది జరగక మానదు. కానీ నీ రియాక్షన్ అనేది ఎలా ఉందో నీ ముందు భవిష్యత్తు అలా ఉంటుంది. నువ్వు జరిగిన దాన్ని ఎలా తీసుకుంటున్నావు అన్న దాని మీదే నీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నీ లైఫ్‌లో ఏదైనా జరిగినప్పుడు నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ రారు. అలానే ఉంటుంది. కానీ ఆ సిట్యుయేషన్‌లో నువ్వు ధైర్యంగా ఉన్నావనుకో, నీకు ధైర్యంగానే ఉంటుంది కదా! అదే సిట్యుయేషన్‌లో నువ్వేమనుకోవాలంటే ఎన్ని పరిస్థితుల్లో అడ్డంకులు వచ్చినా నీకంటూ ఒకరుంటారు. వాళ్ళెవరో తెలుసా? అది నువ్వే.
నీకు నువ్వే ధైర్యం, నీకు నువ్వే తోడు. అలా అనుకోని మాత్రమే బతుకు. ఎవ్వరిని నమ్మకు. ఇంకా నెంబర్ 6 ఏంటంటే, మన అనుకున్న వాళ్ళని దూరం చేసుకోవటం. చెప్పాను కదా ఫస్ట్‌లోనే మరణం గురించి. మరి మనం ఎలా మరణిస్తామో, మన అనుకున్న వాళ్ళు కూడా అలానే దూరమవుతారు కదా! మరి ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు ఎలా ఉండాలో ముందుగానే ప్రిపేర్ అవ్వు. ఎందుకంటే వాళ్ళు పోయిన తర్వాత నువ్వు ఏమీ చేయలేవు. మరి ఉన్నప్పుడు వాళ్ళకి ఏమివ్వాలో అదివ్వు. నువ్వు ఏమివ్వగలవు? నీ ప్రేమను పంచగలవు. నీ ఇష్టాన్ని చూపించగలవు. నీ సంతోషంలో వాళ్ళకి కూడా భాగం ఇవ్వగలవు. ఇవన్నీ బ్రతికున్నప్పుడు చెయ్యి. చచ్చిన తర్వాత అయ్యో! పొయ్యారే ఉంటే ఇలా చేసేవాడిని, అలా చేసేవాడిని అని బాధపడి ఉపయోగం ఏముంది చెప్పు? లాస్ట్ పాయింటొచ్చేసి మీరు జనాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా! జనం ఇలా, అలా అని చెప్పి. నాకు వీళ్ళున్నారు, వాళ్ళున్నారు అని చెప్పి. లేదా వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని చెప్పి. ఇలా జనాల గురించి మీకొక ఆలోచన ఉంటుంది చూసారా? వాటి గురించి ఒక్కసారి చెప్తున్నాను వినండి. మీరు చచ్చిపోయారనుకోండి, ఈ జనం 75%కి అవసరం లేదు. అసలు నువ్వెవరో కూడా తెలీదు. ఇంకా మిగిలిన 25%కి మీరు ఎప్పుడు పడిపోతారా అని ఎదురు చూసే జనాలు. మీరు ఎప్పుడు బ్యాడ్ న్యూస్ వింటారా అని చెప్పి సంతోషపడే జనాలు. ఇలాంటి జనం గురించి నువ్వు ఆలోచించడం అనవసరం. ఇంకోటి చెప్పనా? మీరు చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి మీ గురించి అందరూ మర్చిపోతారు. ఏమీ ఉండదు. చివరికి నేను చెప్పాను కదా! మీకు ఏ పరిస్థితుల్లోనైనా మీకు మీరే చనిపోయిన తర్వాత కూడా మీకు మీరే నిజంగా అందరూ చెప్పినట్టు ఆత్మ ఉన్నా మీకు మీరే మీ ఆత్మఘోష ఎవరికీ వినిపించదు. మీకు మీరే చూసుకోవాలి ప్రతీదీ కూడా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 7 విషయాలను యాక్సెప్ట్ చేయండి తొందరగా. ఎందుకంటే ఇలాంటివి ముందే యాక్సెప్ట్ చేస్తే ఏదైనా కోలుకోలేని దెబ్బ తగిలినప్పుడు మీకు తొందరగా ఆ గాయం తగలకుండానే ఉంటుంది. ఎలా ఆ గాయాన్ని మాన్చుకోవాలో చెప్పాను కదా! దాన్ని బట్టి మీరు మీ లైఫ్‌ని నిదానంగా కొంచెం కొంచెం మార్చుకోండి. ఎంతటి ఎదురు దెబ్బ తగిలినా కూడా నిలబడే ఉంటారు. మీకు నేను చెప్పిన పాయింట్స్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని ఫాలో అవ్వండి.